శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రేపటి నుండి 2039వ తేదీ వరకు మేషరాశి జాతకులకు జరిగేది ఇదే. గ్రహాలలో విశేషమైన మార్పులు అనేవి చోటు చేసుకోవడం ద్వారా ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది మీకు విపరీతంగా పట్టబోతూ ఉంది. అసలు మేషరాశి వాళ్లకు ఏ విధంగా జీవితం మారబోతూ ఉంది, వీరి జీవితంలో రాబోయే అదృష్టం ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని వివరాలు పూర్తి డీటెయిల్గా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి నుండి 2039వ వరకు కూడా మేషరాశి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. రేపటి నుండి 2039 వరకు ఎంతగానో అదృష్టం అనేది వీరికి కనబడుతోంది. మానసికమైన ప్రశాంతత అనేది లభించనుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషకరమైన జీవితం అనేది గడపడం, అలాగే మీ పిల్లలతో కలిసి ఆడుకోవడం, పిల్లలతో కలిసి ఆనందంగా ఉండటం, ఇక వారితో కలిసి మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరగడం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది చాలా అధికంగా లభించనుంది. ఇక ఈ మేషరాశి వాళ్లకు రేపటి నుండి 2039 వరకు అదృష్టం అనేది ఉండబోతోంది. కాబట్టి మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి కలుగనున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కెరియర్ పరంగా ఆర్థికంగా మీరు చాలా బాగా సంపాదించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలను లభించబోతూ ఉన్నాయి. ప్రమోషన్లను రావడం వలన ఆర్థిక పరంగా మీరు ఎంతగానో అనుకూలవంతంగా మారుతారు. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్లకు గతంలో వ్యాపారంలో ఉండే పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు మీకు దాని నుండి మంచిగా లాభాలు పొందుతారు. రెట్టింపు లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఇదివరకు మీకు ఏమైనా రుణ బాధలు కానీ అప్పులు కానీ ఉంటే ఈ కాలంలో అటువంటి అప్పులన్నీ కూడా దూరమయ్యే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ సమయంలో మేషరాశి వారు ఎన్నో శుభ ఫలితాలు అనేవి, శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు. ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ లేదా పొలాన్ని కానీ లేదా వాహనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ పనులు జరిగే సూచన కనబడుతోంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. ఆరోగ్యం వీరికి చాలా బాగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఆరోగ్యం అనేది ఈ మేషరాశి వారికి ఇప్పుడు చాలా బాగా కలిసి రాబోతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. జీవితం అనేది వీరికి ఎంతో అద్భుతంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకునే ప్రతి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరే సూచన కనబడుతోంది. ముఖ్యంగా వీరికి మదిలో మెదిలే ఎన్నో సందేహాలకు కూడా, సమస్యలకు కూడా పరిష్కారం అనేది లేదా జవాబులు అనేవి దొరకబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఏ పని చేపట్టినా కూడా మీ పనులు అన్ని సమయానికే పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. మేషరాశి వాళ్లకు తగిన విధంగా, తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది. ఈ 2039 వరకు కూడా వీరికి మామూలు విషయం కాదు. అదృష్టం అంటే విపరీతంగా పట్టబోతూ ఉంది. అద్భుతమైన అదృష్టాన్ని మీరు అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోవాలి. మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఎవరికి కూడా చెప్పుకోలేని సమస్యలు, ఇటువంటివన్నీ కూడా తొలగిపోయేందుకు అద్భుత అవకాశాలు మీ దగ్గరకు రాబోతున్నాయి. ఇక మేషరాశి వారికి వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి మీరు తీసుకోబోతూ ఉన్నారు. ఈ కాలంలో మీరు అయితే ఎంతో ప్రయోజనకరంగా మారబోతున్నారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా, ఆనందంగా, అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇక మేషరాశి వాళ్ళు మీకు గతంలో మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేదా మిత్రులతో కానీ, బంధువులతో కానీ ఏవైనా గొడవలు, మనస్పర్ధాలు ఉన్నట్లయితే అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు అన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతూ ఉంది. మేషరాశి వాళ్లకు అందరితో కలిసి మీరు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఇక కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెడదామన్నా లేదా ఏదైనా వ్యాపారంలో డబ్బులను పెట్టుబడి పెట్టాలి అన్నా ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అదృష్టం మీకు ఉంది కాబట్టి మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా అందులో విజయవంతులు అవుతారు. ఇక మేషరాశి వాళ్లకు రేపటి నుండి కూడా నూతన అవకాశాలే రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదివరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చేటటువంటి ఎటువంటి అవకాశాన్ని అయినా కూడా మీరు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోవాలి. గతంలో ఏవైతే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో ఇప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం లభించబోతూ ఉంది.
ఇక మీకు ఎవరితోనైనా ఏమైనా సమస్యలు ఉంటే గనుక మీరు కూర్చుని చర్చించుకోవడం వల్ల మీకు ఉండే సమస్యలు తొలగిపోయేందుకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక మేషరాశికి చెందిన మహిళలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఎంతో అద్భుతమైన సమయంగా మారబోతూ ఉంది. మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి సక్రమంగా సాగి అందులో విజయవంతులు అవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారు ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా అందులో చక్కగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు. ఇక మేషరాశి వారు ఏ పనులు చేయాలి అనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచన చేయాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు సంప్రదించిన తర్వాతనే ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటే మంచి జరుగుతుంది. ఇక మేషరాశి వాళ్లకు జీవితంలో గొప్ప వ్యక్తులు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి ద్వారా కూడా మీకు లాభాలు పొందుతారు. అదేవిధంగా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు. వారితో కలిసి మీరు ఆనందంగా సంతోషంగానే ఉండగలుగుతారు. దీనివలన మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేదే దొరుకుతుంది. ఇక మీ స్నేహితులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది. ఇక మేషరాశి వాళ్లకు కోపం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ కోపం విషయంలో చూసుకుంటే గనుక సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది బాగా కనబడుతోంది. కోపం విషయంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే గనుక కొంతమందితో గొడవలు జరుగుతాయి. అటువంటి గొడవలు అనేవి మీ మనస్సును చెడగొడతాయి. కాబట్టి కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే సరిపోతుంది. మేషరాశి వారికి రేపటి నుండి కూడా 2039వ సంవత్సరం వరకు అద్భుత మార్పులు అనేవే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు కన్న కలలు నెరవేరుతాయి. ఏదైనా కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా దానికి సమయం దొరుకుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు పఠించడం కానీ లలిత సహస్రనామ పఠించడం కానీ చేస్తే చాలా మంచిది. ఒక ఆదివారం రోజున నవగ్రహ పూజ చేస్తే చాలా మంచిది. చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.